పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సోషల్ జస్టిస్ అడుగుతా ఉన్నాం. బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సోషల్ జస్టిస్ ఏ విధంగా చూసినా వెనకబడి ఉన్నారు. 100కి 70% వెనకబడి ఉన్నారు. ఇది నేను చెప్పేదో, మా న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ చెప్పేది కాదు. ఇది సాక్షాత్తు భారత ప్రభుత్వాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వేసినటువంటి కమిషన్లు చెప్పినటువంటి రిపోర్ట్‌గా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అగ్రకులాలకు తొత్తులుగా ఆధిపత్య కులాలకి ఒత్తాసు పలుకుతూ బతుకుతున్నాయి, డొల్లిస్తున్నాయి. ఈ దేశంలో అసమానతలకి కారణం రాజకీయ పార్టీలని తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ నేను స్పష్టంగా ఒకటి చెప్పదలుచుకున్నాను. బీసీ మండల కమిషన్ రిపోర్టులకు సంబంధించి మండల కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని చెప్పేసి వీపీ సింగ్ తీర్మానం చేస్తే దానికి కూలగొట్టించడంలో, ఆ వీపీ సింగ్ ప్రభుత్వాన్ని కూలగొట్టడంలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఇవాళ ఎన్డీఏ కూటమిలుగా ఉన్నాయి. రెండు ఒకతాను ముక్కలాగానే ఇవాళ వ్యతిరేకించినాయి. రాముడు మాకు వ్యతిరేకం కాదు, రాముడు క్షత్రియుడు, మా బీసీఏ. రాముడిని కూడా కోరుతున్నాం, మా బీసీలు మేమెంతో మాకు అంత ఓటేయండి, వాళ్ళంతా వాళ్ళు ఓటా తీసుకోండి. ఇది కదా న్యాయం, ఇది కదా ధర్మం. నేను ఒకటి చెప్పదలుచుకున్న, బీసీ మండల కమిషన్ రిపోర్టు అమలు చేయాలంటే ఊరూరా తిరిగి వామపక్ష పార్టీలతో సహా, బూర్జో పార్టీలతో సహా, బీజేపీ, ఎన్డీఏ, ఇండియా కూటమి సహా ఊరూరు తిరిగి వాటికి వ్యతిరేకంగా పోరాటాలు చేసినాయి, ఉద్యమాలు నడిపినాయి, దాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేసినాయి బీసీ మండల కమిషన్ ఉద్యమాన్ని. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వచ్చేసరికి ఎగేసుకొని పోయి వామపక్ష పార్టీలతో సహా ముందే సంతకాలు చేయొచ్చు. మీరు ఆల్ఫాబెట్ తీసుకోండి, నెట్లో దొరుకుతుంది, గూగుల్లోకి వెళ్ళి చేస్తే ముందే పోయి సంతకాలు చేసి వచ్చినాయి. మరి బీసీలకు 42% రిజర్వేషన్స్ అంటే వీళ్ళు చేయరు. మరి లేచిన కాడ నుంచి వామపక్షాలు మేము అట్టడుగు వర్గాల కోసం పుట్టినామంటారు. మరి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళు కాదు అట్టడుగు వర్గాలు. ఎవరి హక్కుల కోసం వీళ్ళు పోరాడుతూ ఉన్నారు? వీళ్ళ పార్టీలో ఉన్న మెంబర్షిప్ లేని, నేను వామపక్షాలే కదా, కాంగ్రెస్, బీజేపీలో, ఆర్ఎస్ఎస్తో సహా. అది ఆర్ఎస్ఎస్ ఒక స్వచ్ఛంద సంస్థ కావచ్చు, కానీ అందులో పనిచేసేవాళ్ళు ఈ దేశంలో కుల వ్యవస్థ ఉంది, దానికి మనం ఏం చేస్తాం? బీజేపీ దాన్ని పెంచి కులాలు లేవు, మతాలు లేవు, సర్వమత సమరస సమత ఏదో సమరస వేదిక ఏదో పెట్టారు. సర్వమత సమరస వేదికట. మరి మేమంటున్నాం, ఈ దేశంలో అట్టడుగు వర్గాలే బ్రాహ్మణ పూజారుల పోస్టులు. మీరు క్రిస్టియన్ మతం తీసుకుంటే దానికి సంబంధించిన ప్రవచనాలు, దాని అన్ని క్వాలిఫైడ్ అయితే పోప్ దాకా వెళ్ళొచ్చు, ఒక పాస్టర్. ముస్లిం మతంలో కూడా ఛాన్సెస్ ఉన్నాయి, ఆ పై దాకా వెళ్ళొచ్చు, అత్యున్నతమైనటువంటి పోస్ట్ దాకా. మరి హిందూ మతంలో ఉన్నటువంటి గ్రామ దేవతలు మా వాళ్ళు. మీరు ఆర్యులు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బ్రాహ్మిన్స్. ఈ దేశంలో బతకడానికి ఒక 5,000 సంవత్సరాల క్రితం వచ్చారు. గ్రామ దేవతలంతా మా వాళ్ళే, మా బీసీ బహుజన కులాల నుంచి, ముఖ్యంగా బీసీ కులాల నుంచి వచ్చిన దేవతలు. వాళ్ళందరూ పూజించుకోవచ్చు. ఊరమ్మడి దేవతలు, ముత్యాలమ్మ, మైసమ్మ, పోలేరమ్మ, అంకలు. ఇప్పుడు బోనాలు పండుగ జరుగుతుంది ఆషాఢ మాసంలో, శ్రావణ మాసంలో ముత్యాలమ్మ పండుగ జరుగుతుంది. ఊరికి గ్రామ రక్షణకి, వ్యాధులు ప్రబలకుండా ఉండటానికి, అదేవిధంగా వర్షాలు వచ్చి సకాలంలో పంటలు పండి పిల్ల పాప ప్రజలు సరళంగా ఉండాలని గ్రామ దేవతలు మొక్కుతారు. మీరు వచ్చిన తర్వాత మా నాన్ వెజ్ దేవుళ్ళు తీసిపోయి వెజ్ దేవుళ్ళు పెట్టేసి వాళ్ళే పెద్ద దేవుళ్ళని పెడుతున్నారు. సరే, మాకు కూడా దేవుళ్ళే వాళ్ళు. మరి ఆ బ్రాహ్మణ అయ్యగారులే ఎందుకు ఉండాలి పూజారులుగా? ఇతర మతాల్లో బౌద్ధ మతం, జైన మతం తీసుకున్న సామాన్యులు కూడా ప్రవచనాలు చెప్పే ఉన్నతమైన స్థాయికి వెళ్ళవచ్చు. మరి బ్రాహ్మిన్స్కి ఎందుకు పేటెంట్ రైట్స్ ఇస్తున్నారు మీరు ఈ దేశంలో? ఆర్ఎస్ఎస్ వాళ్ళని నేను అడుగుతా ఉన్నాను, బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నాను. మీరు సమరస వేదిక ఏదో నడుపుతా ఉన్నారు కదా, కులాలు లేవని చెప్పేసి. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అన్ని గుడుల్లో రిజర్వేషన్స్ ప్రకారం, లేకపోతే ఆ జాబ్స్ రిక్రూట్మెంట్ లాగా చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 190 పోస్టులు ఏదైనా మొన్న మధ్య రిక్రూట్మెంట్ చేసింది. మరి రజకులు భర్తీ చేయమని చేయట్లా. ఆధిపత్య కులాలకే ఉన్నాయి పార్టీలని తప్ప మరొకటి లేదు. బ్రాహ్మిన్స్ ఎంత అవసరం, చాకలోళ్ళు కూడా అంతే అవసరం. మనం దానికి సంబంధించిన వీడియో కూడా చేశాం. సో ఇది పరిస్థితి. 5 దశాబ్దాల కళ బీసీలకు సంబంధించింది బీసీ బిల్లు. సో ఇది పదవుల కోసం కాదు, ఆత్మగౌరవం కోసం, భవిష్యత్ తరాల కోసం, ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, సామాజిక న్యాయం కోసం, మనుగడ కోసం. సో సకల కుల జనగణన చేయమని చెప్పేసి అందుకు అడుగుతున్నాం. అప్పుడు మండల కమిషన్ అంటే అద్వానీ గారు కమండల యాత్ర పెట్టాడు. ఇప్పుడేమో మళ్ళీ 2026 జనాభా లెక్కలు 27లో సకల కుల జనగణన అంటున్నాం అని చెప్పేసి సర్పేరుతో మళ్ళీ అడావుడు చేశారు. సర్పేరుతో కొన్ని మంచిగా ఉన్నాయి, మంచి అడ్డు ఉన్నాయి, మామూలు పక్కన బాగా పట్టించే కార్యక్రమం. మరి డీలిమిటేషన్ పేరుతోని ఇలా సీట్లు పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు మరింత పెరుగుతాయి దీనివల్ల, డీలిమిటేషన్ వల్ల. ఇప్పటికే అట్టడుగు వర్గాలకు ప్రాధాన్యత లేదు, ఇప్పుడు ఆధిపత్య వర్గాలకే, బీసీలుగా అసలు ఎస్సీల కన్నా రాజ్యాంగం ప్రకారం వాళ్ళ కోట ఉంది. కానీ రాష్ట్రంలో 56.33%, దేశంలో 52% ఉన్న బీసీలకు సంబంధించి వచ్చినప్పుడు మరి వీళ్ళ సంగతి ఏంది? సమానతలు మరీ పెరుగుతాయి, బీసీలు ఇంకా చేయబడతారు. మహిళా రిజర్వేషన్లో 33% రిజర్వేషన్లో మరి బీసీ మహిళల వాటా ఎంత? లేకపోతే దొరలపోయి దొరసానుల బిడ్డలు,
కోడళ్ళు, మనవరాళ్ళు, మునిమనవరాళ్ళు వాళ్ళ చెంచాలే వస్తారు తప్పితే మా జాతుల, మా శ్రామిక వర్గం, మా చాకలి, మంగలి, కుమ్మరి, సాలి, నేత, గౌడ, ఒడ్డెర, పెరిక, ఇంకా అనేక బీసీ ఉపకులాలు ఉన్నాయి. ఈ బీసీ ఉపకులాలకు సంబంధించినటువంటి జాతుల నుంచి ఎప్పుడు రావాలి? బీసీ మహిళా రిజర్వేషన్ లేనప్పుడు. దొరలపై దొరసానులు వస్తారు, భూస్వాముల స్థానంలో పెట్టుబడిదారులు వస్తారు. వాళ్ళు లేనప్పుడు వాళ్ళ భార్యలు అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు. చాలా సంస్థల్లో భర్త లేనప్పుడు భార్యలపై కూర్చుంటారు, వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా. శ్రామిక మహిళల హక్కులు అసలు వాళ్ళకి భర్త చాటు భార్యలు వాళ్ళకేం హక్కులు తెలియవు. వాళ్ళు వచ్చినా ఒకటేనంట, మహిళలందరూ వచ్చినా ఒకటేనంట. శ్రామిక మహిళల కష్టాలు వాళ్ళకేం తెలుస్తాయి? అందుకోసం మా వాటా మేము అడుగుతాను, సామాజిక న్యాయం మేము అడుగుతాను, బీసీ ఎజెండా మేము పెట్టదలుచుకుంది అప్పటి నుంచి ఎప్పుడుదా పెట్టేది. మేమెంతో మాకు అంత వాటా వేయండి, మీరంతా తీసుకోండి. సో పెద్దలారా మిత్రులారా, ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీరెంతో మీ వాటా అంతా మీరు అంత తీసుకోండి, మేమంతా మాకు అంత వేయండి. జనాభా దామాషా నిష్పత్తి ప్రకారం వాటా రావాలి. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సమాన అవకాశాల సమాజం కోసం భూమి పంపిణీ, సామాజిక న్యాయం ఉండాలి. ఇంకా లోకల్ డిమాండ్ సాగునీరు, త్రాగునీరు, హెల్త్ ఫెసిలిటీస్, రక్తహీనత, మాతా శిశు మరణాలు, ఇంకా లోకల్గా ఉన్న స్థానిక ప్రాజెక్టులు కట్టాల్సిన త్రాగునీరు, సాగునీరు ప్రాజెక్టులు కట్టడం, అగ్రికల్చర్, ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి ఇతర రంగాలకు సంబంధించినటువంటి లోకల్ డిమాండ్స్, పాజిబిలిటీ, ఉపాధిని పెంచే, బతుకుదెరువు మార్గాలను సూచించే, సంపదను సృష్టించే, దేశ సంపదని, రాష్ట్ర సంపదని సృష్టించే కార్యక్రమాలు ఉంటాయి. అవి చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.